కాదు మా టోటల్ ఎన్ని సర్వీసులు తిప్పుతున్నారు అని బెంగళూరు కాదయ్యా, టోటల్ మీ ట్రాన్స్పోర్ట్లో ఎన్ని సర్వీసులు ఉన్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి మీ ఓనర్ కింద? 14 బస్సులకు ఓనర్ ఒకడు ఉన్నాడా, ఇద్దరున్నారా? మేనేజర్లు ఎందురున్నారు? నువ్వేనా మేనేజర్ అన్ని బస్సులకు? ఇప్పుడు ఈ బస్సులు ఇద్దరు డ్రైవర్ల పేరు ఏం పేరు? మీ దగ్గర ఉంటుంది కదా పేపరు, ఏం పేరు? సెకండ్ డ్రైవర్ ఎక్కడెక్కుతాడు? డబ్బులు కట్టినంత మాత్రాన, లేకుంటే మీ బస్సులు ఫిట్నెస్ ఉన్నంత మాత్రాన అక్కడ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా మీ మీద వేటు తప్పదు. ఎవరైతే 300-400 కిలోమీటర్ల పైన ప్రయాణించే బస్సులు ఉన్నాయో ఆ బస్సులకు ఇద్దరు డ్రైవర్లు కంపల్సరీ చేస్తున్నాం. ఆ సెకండ్ డ్రైవర్కి కూడా తప్పకుండా సీట్ ఉంటే సీటు, బెర్త్ ఉంటే బెర్త్లో స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ డ్రైవర్ అనేవాడు క్యాబిన్లో పనుకున్నాడు, కింద పనుకున్నాడు అంటే తప్పకుండా ఆ బస్సులను సీజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు చట్టబద్ధంగా ఒక్కరోజు కూడా ఎక్స్పైరీ అయిన చలానాలున్నా, లేకుంటే ఫిట్నెస్లో కూడా ఒక వారం నాకేం లేండి అనుకున్నా కూడా ఎక్కడ ఉపేక్షించాం. ముఖ్యంగా లాజిస్టిక్స్ సంబంధించి ఎక్కడైనా లాజిస్టిక్స్ అనేటి మనుషులు ప్రయాణించే బస్సుల్లో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఆ బస్సులు కూడా సీజ్ చేయబడతాయి. అలాగే ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎక్కువగా కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఈ 3 ఇన్సిడెంట్లలో అగ్నికి సంబంధించి బస్సులు ఆహుతి కావడం జరిగింది. ఎక్కువ ప్రాణహాని, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఎక్కడ టూరిస్టు బస్సుల్లో కానీ, క్యారియర్ బస్సుల్లో కానీ ఎక్కడ సిలిండర్లు ఎక్కడ ఉపేక్షించాం. మేము భోజనాలు చేసుకుంటాం, అక్కడ ఎక్కడన్నా మేము ఆపుకుంటామంటే ఎక్కడ వినము. ఈరోజు కూడా రాజమండ్రిలో ఒక బస్సులో సిలిండర్లు ఏదైతే డీజిల్ తరలిస్తా అంటే ఆ బస్సులను కూడా పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. కఠినంగా నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ముందే నేను చెప్పాను, ఎక్కడ మేము ముందు కూడా ఉపేక్షించలేదు. మా డిపార్ట్మెంట్ కానీ మేము కూడా పనిచేస్తున్నాం. ఎక్కడైనా కొంచెం చిన్న వేమరపాటు వల్లే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలా రేపు రాబోయే కాలంలో ఎక్కడ ఉపేక్ష అనేది ఉండదని అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు నిరంతరం 360 రోజులు 24/7 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క పాత్ర ఏంటంటే, మొట్టమొదటిగా బస్సుల యొక్క ఫిట్మెంట్ చూస్తాం. అలాగే దాని మీద ఏమైనా పన్నులు ఉన్నాయా, వాళ్ళు టయానికి ట్యాక్స్ కట్టారా, ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడేం కొత్తగా చూడడం లేదు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత విమర్శలు రావడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు విమర్శలు చేస్తారు. అలాంటప్పుడు మేము ప్రతి విమర్శ చేయడం భావ్యం కాదు. కాబట్టి తప్పకుండా పోలీస్ సిబ్బంది, అలాగే రవాణా సిబ్బంది ఈ బాధ్యతను ఇంకా ఎక్కువగా తీసుకొని రేపు ఆ ప్రాణాలు ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ ఆత్మను శాంతించాలన్నప్పుడు తప్పకుండా మా తరపు నుంచి ఈ స్పందన అనేది ఉండాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు వరకు దీనివల్ల ఎక్కడ ఈ ఫ్లేమబుల్ మెటీరియల్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఎక్కడ దొరకడం లేదు. ఇప్పుడే చెప్పాను, రాజమండ్రిలో డీజిల్ దొరికిందని, అంతే తప్పక ఇక్కడ ఏం లేదు. ఇప్పటికీ 2 బస్సులు చూడడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క రోజు నేను ముందే చెప్పినట్టు 360 రోజులు 24/7 నిఘా అనేది ఉంటుంది. తప్పకుండా రేపు రెవల్యూషనరీగా ఈ బస్సుల్లో 2 కెమెరాలు ఫిట్ చేయమని చెప్పాం. అది కూడా రేపు ఖచ్చితంగా జీవో తీసుకొని వస్తున్నాం. డ్రైవర్ ఫేసింగ్ ఒక కెమెరా, ఎదురుగా వస్తున్న బస్సును ఏదైతే సమీక్షించుకునే విధంగా కెమెరాలు కూడా ఫిట్మెంట్ ఉంటుంది. దీని మీద కొత్తగా ఒక చట్టం అనేది తీసుకొని వస్తాం. అలాగే సోదరులు అడిగారు, ఎక్కడ ఈ యొక్క స్లీపర్ బస్సులకు పర్మిషన్ లేదన్నారు. అలాగే మేము చెప్పలేదండి. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశంలో మాత్రమే స్లీపర్ బస్సులకు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ స్లీపర్ సిస్టమ్ లేదు. మన భారతదేశంలోనే ఈ స్లీపర్ బస్సుల విధానం ఉంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 10,000 స్లీపర్ బస్సులు ఉన్నాయి. దీనిలను ఒకేసారి రద్దు చేయడం వల్ల కూడా సమస్యలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి ఫస్ట్ విడతగా ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ఇలాంటివి రిపీట్ అయినప్పుడు నేను నిన్న చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటాం. ప్రాణ నష్టం కంటే మాకు గవర్నమెంట్కు ఈ స్లీపర్ బస్సులు నడపడం వల్ల వచ్చే లాభం పెద్దది కాదు. కాబట్టి ఆ చర్యలకు కూడా రేపు రాబోయే కాలం ఉపక్రమించే పరిస్థితి
తీసుకొని రాకుండా చర్యలు ఉంటాయి. ట్రాన్స్పోర్టర్ల యొక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడుపుతున్న యాజమాన్యాలకు కూడా దీని మీద హక్కు ఉందండి, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇన్ని వందల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెట్టి మేము నడుపుతా ఉన్నాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 9,000 బస్సులు ఉంటే 9,000 బస్సులకు మా దగ్గర పర్మనెంట్ ఎంప్లాయీస్ 45,000 మంది ఉన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ కింద 10,000 మంది పనిచేస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, తప్పకుండా 2 డ్రైవర్లు ఉండాలా, అలాగే 10 బస్సులకు ఒక మేనేజర్ అన్నా ఉండాలి రెస్పాండ్ అయ్యేదానికి. ఇవన్నీ లిఖితపూర్వకంగా రాబోయే కాలంలో వాళ్ళకు మేము ఆన్సరబిలిటీ ఉండే విధంగా చర్యలు అయితే ఉపక్రమిస్తాం. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఫైన్లు కానీ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనే విధంగా చెప్పారు కదా, దానికి ఏమన్నా ఒక టార్గెట్ డేట్ పెట్టుకున్నారు? ఇప్పటికైతే అండి 90% రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గవర్నమెంట్కి బాకీ పడ్డ చలాన్లు ఉన్నాయో అవన్నీ కట్టుతున్నారు. దాని వరకు వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ప్రభుత్వానికి రావాల్సిన రాబడి విషయంలో అది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే చలానాలకు ఒకరోజు ఇట్లా కడతారు. ఆ చలానాల విషయంలో అది ఒకటి పక్కన పెడితే ముఖ్యంగా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మా బాధ్యతగా అయితే చూస్తున్నాం. తప్పకుండా ఈ సేఫ్టీ అనేదాన్ని మా ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూసుకొని దానికి ముందుకెళ్తాం.